రేపు జెహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కౌన్సిల్ 11వ సమావేశం జరగనుంది. హైదరాబాద్ సమస్యలపై ప్రశ్నించేందుకు బీఆర్ఎస్ కార్పొరేటర్లు సిద్ధమయ్యారు. ఇప్పటికే నగరంలో రోడ్లు, డ్రైనేజీ సమస్య, నాలాల పూడికతీత పూర్తి కాకపోవడంతో అడుగడుగునా సమస్యలు తాండవ చేస్తున్నాయి. అయితే రేపు జరిగే సమావేశం వాడివేడిగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూర్తిగా నగర సమస్యలు, ప్రజా సమస్యలపై తమ గళం వినిపించేందుకు బీఆర్ఎస్ కార్పొరేటర్లు సిద్ధమవుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ జెహెచ్ఎంసీ కౌన్సిల్ హాల్ నుంచి అందిస్తారు. రేపు జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏదైతే కౌన్సిల్ సమావేశం జరగబోతుంది, ఇది 11వ సమావేశం. పూర్తిగా ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా ఇటు కార్పొరేటర్లంతా కూడా తమ ప్రశ్నలను అడిగేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. దాదాపు 25 క్వశ్చన్లు కూడా సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ప్రస్తుతం ఉన్నటువంటి మన హాల్ కౌన్సిల్ సమావేశం ఏదైతే ఉందో ఈ సమావేశం హాల్లో కూడా ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. దాదాపు 350 మంది పోలీసులు కూడా ఇందుకు బందోబస్తుతో నిర్వహిస్తూ ఉన్నారు. అందులో మార్షల్స్ కూడా అందుబాటులో ఉంటారు. ఇక అంతేకాకుండా ఇప్పటికే మాన్సూన్ ప్రారంభమైనటువంటి నేపథ్యంలో పూర్తిగా నగరంలో అనేక రకాల సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఓవైపు వాటర్ లాగింగ్ పాయింట్స్ కావచ్చు, పూర్తిగా ఇటు సెవరేజ్కు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు. ఇక అంతేకాకుండా నగరంలో దోమల బెడద కూడా తీవ్ర స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి యాక్షన్ ప్లాన్ కూడా ఇప్పటివరకు చేపట్టలేదు. అటు ఓవైపు బీఆర్ఎస్ కార్పొరేటర్లంతా కూడా దీనిపైన పెద్ద ఎత్తున పోరాటం చేసేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇందులో మేయర్ అధ్యక్షతతో జరిగేటువంటి ఈ సమావేశంలో పూర్తిగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు అయితే మేయర్ను ప్రశ్నించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లో అనేక రకాల సమస్యలు ఉత్పన్నమవుతున్నటువంటి నేపథ్యంలో ఆ సమస్యలపైన ఖచ్చితంగా ప్రశ్నిస్తామంటూ కూడా ఇప్పటికే ఆ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో ఆయా కార్పొరేటర్లు కూడా భేటీ కావడం జరిగింది. దాదాపు 146 మంది కార్పొరేటర్లు ఇందులో పాల్గొంటారు. ఇక అంతేకాకుండా ఎక్స్ అఫీషియోకి సంబంధించినటువంటి ఏదైతే గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వాళ్ళందరూ కూడా ముందు వరుసలో కూర్చుంటారు. ప్రధానంగా ఏదైతే కొత్తగా కమిషనర్ బాధ్యతలు చేపట్టినటువంటి ఆర్వి కర్ణన్కు మొదటి సమావేశం ఇది జరగబోతోంది. దానికి సంబంధించి హైదరాబాద్ పూర్తి స్థాయిలో పట్టు రావడానికి కొంత సమయం పట్టేటువంటి అవకాశాల నేపథ్యంలో ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో ఎక్స్ అఫీషియో మెంబర్లు కూడా కూర్చుంటారు. అయితే ఈ సమావేశానికి సంబంధించినటువంటి అంశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా హైదరాబాద్లో జరుగుతున్న రోడ్ల సమస్యలు కావచ్చు, అదైతే నాలాల పూడికతీత పనులు కావచ్చు, ఇక అంతేకాకుండా దోమల బెడద కూడా అత్యధికంగా హైదరాబాద్లో ఉంది. వాటిపైన ఇప్పటి వరకు జిహెచ్ఎంసీ స్పందించలేదు. అయితే వాటిపైన కూడా ఖచ్చితంగా ప్రశ్నించేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అటు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి ఏమాత్రం లేదు. ఓవైపు హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూడా కూలుస్తున్నటువంటి నేపథ్యంలో దానిపైన కూడా ఖచ్చితంగా పోరాటం చేయాలంటూ కూడా ఇప్పటికే ఆ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా పోరాటం చేసినటువంటి అవకాశం అయితే కనబడుతుంది. వాటిపైన కూడా ప్రశ్నించేటువంటి అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీని ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి మేయర్ ఎవరైతే ఉన్నారో గద్వాల్ విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఇది రెండో సమావేశంగా జరుగుతుంది. గతంలో జరిగినటువంటి సమావేశం ఏదైతే ఉందో బడ్జెట్ తరఫున తాను కేవలం 2-3 గంటల్లోనే ఆ సమావేశం అనేది ముగిసింది. కానీ ఈసారి సమావేశం ఎంత మేర జరుగుతుంది, ఖచ్చితంగా మేయర్ సమాధానం చెప్పాలంటూ కూడా వాళ్ళంతా కూడా ప్రశ్నించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. రేపు ఉదయం 10 గంటలకు ఈ సమావేశం అయితే జరగనున్నటువంటి నేపథ్యంలో అటు బీజేపీ, కాంగ్రెస్లో కూడా కౌంటర్ ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లకు, బీజేపీ కార్పొరేటర్లు కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లు కౌంటర్ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అస్త్రశస్త్రాలు కూడా సిద్ధం చేసినటువంటి బీఆర్ఎస్ కార్పొరేటర్లు అంతా కూడా రేపటి సమావేశానికి అయితే సిద్ధమవుతున్నారు. రేపు ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. కెమెరామెన్ అరవింద్తో కిరణ్, టీ న్యూస్, జిహెచ్ఎంసీ కౌన్సిల్ హాల్ నుంచి.